ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాము. త్వరగా వెళ్ళాలో, 12 గంటల సమయం అయిపోతుంది. కాబట్టి உபாகமம் 6ஆம் அதிகாரம் 5வது வசனத்திலிருந்து நாம் பார்ப்போம். ஒரு தெலுங்குலையும் தமிழ்லையும் பிறகு தெலுங்குல. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసుకుందాము. நீ உன் தேவனாகிய கர்த்தரிடத்தில் என்ன இருதயத்தோடு, உன் முழு இருதயத்தோடு, உன் முழு ஆத்மாவோடும், உன் முழு பலத்தோடும் என்ன கூறுவாயாக, என்ன கூறுவாயாக, அன்பு. ஆமென். உன் தேவனாகிய கர்த்தரிடத்தில் நீ என்ன செய்ய வேண்டுமா? முழு என்னடா இருதயமா, முழு பலத்தோடு, ஆமென், முழு பலன், முழு இருதயம், முழு ஆத்மாவோடு உன் தேவனாகிய கர்த்தரை நீ அன்பு கூறுவாயாக. அன்பு செலுத்தணும். சில பேர் சபைக்கு போகணும் என்றா தலபாரத்தோடு, ஏதோ ஒரு கஷ்டமா வருவாங்க, பாரத்தோடு வருவாங்க. போனாதான் எனக்கு நடக்கும் அவங்க சொன்னாங்க. அந்த மாதிரி வரக்கூடாது. அன்போட நேசத்தோடு வரணும். நான் ஒரு இடத்துல போனா, ஏசப்பா எனக்கு ஏதோ ஒண்ணு செய்ய போறாரு, நான் கேட்டது அவருக்கு உடனே எனக்கு தர போறாரு. அன்போட ஒரு பிள்ளை, இந்த மகன் இருக்குல்லங்க, நான் பேசிட்டே இருப்பேன், டெய்லி என்ன பாக்குறதுல அந்த மகன் என்ன பண்ணா, அன்போட அந்த பார்வை என்ன பார்க்கும். எங்க அம்மா என்ன செய்வாங்க, தூக்குவாங்க. அந்த மாதிரி ஒரு அன்பு வரணும் நமக்கு, ஒரு சிறு பிள்ளைகள் போல. ఆమె తెలుగులో చదువుదాం. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను. ఎవరు దేవుడు అంట? ఎవరు చెప్పినా చెప్పండి, నీ దేవుడైన. ఎదుటోళ్ళని చూసి చెప్పు, పక్కన చూసి చెప్పు, నీ దేవుడైన యెహోవా నిన్ను. చెప్పాలా? చెప్తేనే నీకు ఆశీర్వాదం. నువ్వు చెప్తేనే నీకు ఆశీర్వాదం. ఆమె నో తెరవలేదంటే నీకు లేదు. ఆమె అంటున్నది ఏమంటున్నదంటే, నీ దేవుడైన యెహోవా, ఆమె నువ్వు ప్రేమించు, అప్పుడే నీకు ఆశీర్వాదము. పక్కన ఉండాలి, చెప్పు, ప్రేమించు. ఒక మనిషిని ప్రేమించే కన్నా దేవుని ప్రేమించు. చూడండి, అలాగే అంట యేసయ్య దినమంతా ఆయన చేతులు చాచి, నా బిడ్డలారా, నా కుమార్తె, నా కుమార్ నా యుద్ధకు రా, నువ్వు అన్ని దగ్గర పరుగులెత్తద్దు, నీ కష్టాలు తీరాలని. ఉచితమైన కృపచేత నీకు స్వస్థత. హల్లెలూయా. ఉచితమైన కృపచేత నీ అక్కర్లు తీర్చబడతాయి. నేను దినమంతా ఒక్క సెకండ్ కూడా ఆయన రెస్ట్ అవుతాడండి. ఇశ్రాయేలు కాచి దేవుడు ఎలాంటి వాడంట, కొనకడు, నిద్ర చూసినట్టు అంటాము. అట్లా కూడా ప్రభు వాడు, ఆయన మళ్ళీ కాచే దేవుడు. ఆమె ఆయన ఎవరంట? కాచే దేవుడు. ఒక కాపురలాగా ఆయన గొర్రెలకు వేసేవాడైనా, ఆ చెట్టు ఏదో ఒక ఇదే ఉంటే నీడ దొరికితే ఆ గొర్రెలకి పంపించేసి, ఆవులను మేకలను దేన్నో పంపించి మేస్తున్నాయి అట్టు కునుకుపాటు అవుతాడు. కానీ మన యేసయ్య నిద్రపోడు, కొనకడంట. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఎలా ఉంటే ఆయన నిన్ను కాచే దేవుడు. నువ్వు వస్తున్నావు పోతున్నావంటే కాదు, வருகிறேன் போகிறேன் அவர்கள் சொன்னார்கள், எனக்கு போடாதான், எனக்கு ஆசீர்வாதம் நடைபெறும் என்று நினைப்போட வருகிறார் நடந்தா. ஆனா உனக்குள் ஒரு பூர்ண இருதயத்தோடு, பூர்ண பலத்தோடு, உனக்கு இருக்கிற வெள்ளனெல்லாம் வந்து கைகளை தட்டி ஆராதிக்க வேண்டும். முடிவில் நாம் செய்ய போகிறோம். ஒரு பெரிதான மகிமை நமக்குள் இறங்க போகிறது. நீ நினைத்த காரியங்கள் தேவன் நடப்பிக்க செய்ய వల్లవరాயிருக்கிறார். ఆమె అయితే ఇక్కడ చెప్తుంది, నీ పూర్ణ ఏం చేయాలంటే హృదయముతో. హృదయం ఇయ్యాలంటే ఒక్కొక్క పార్ట్గా పెట్టుకుంటారు. కొంతమంది భార్య అంటే అబ్బా ఎంత ప్రేమో, యేసయ్య అంటే బ్రదర్స్ ని ఎక్కను ఆశీర్వదించను గాక. భార్య నాకు సర్వం అనే వాళ్ళు చాలా ఆశీర్వాదంగా ఉంటారండి. ఎందుకంటే ఆ భార్య గుణవతి అయిన భార్యగా, అది హరుదైన వాక్యం ఉంది. అట్టిది ముత్యముల కంటే, పోయిన వాళ్ళు చూస్తాం కదా, ముత్యములు ఏంటంట, జ్ఞానము అంటే ముత్యంలో విలువైనవి కావు. అయితే ఆయన ఇచ్చే జ్ఞానముతో మనం ఏం చేయాలా? నడవాలా. ముత్యముల కంటే జ్ఞానము శ్రేష్టమైనది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటది, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది, అంటే విలువైనది. ఏమేన్.
కాబట్టి ప్రియా దేవుడు బిడ్డలారా, ఏ భర్తకి అంటున్నది వాక్యం సామెతల గ్రంథంలో పోయిన వారంలో చదివారు వీళ్ళు, 18వ అధ్యాయం 3 వారాలుగా చదివారు. దాంట్లో వస్తున్నది, భార్య దొరికిన వాడికి ఏం జరగనంట, భార్య దొరికిన వాడికి ఏం జరుగునంట, మేలు జరుగును. హల్లెలూయా. నా వల్ల నా భర్తకు మేలు అల్లెలే చెప్తామా? హల్లెలూయా. సుశీల గారు, శిల్ప గారు, ఏసమ్మ గారు, మీరు దొరికినప్పుడు, మీ భారతలో ఉన్నప్పుడు మీ వాళ్ళకి మేలే. వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రీతిగా విసర్జించబట్టి ఈరోజు భూలోకంలో లేరు. భార్యను దుఃఖపరుస్తూ, ఏడిపిస్తూ, వేధిస్తూ, నరకమును చూపిస్తే దేవుడికి నచ్చదు. అందుకే ఎవరే నువ్వు భూమికి బరువు రా, వద్దురా బాబు. ఏంట్రా? ఆయన నిర్ణయాలు ఎవరు మార్చలేరు. మనం అనుకుంటాము, అబ్బో ఆయన ఉన్నప్పుడు ఎంత కొట్టా, నా భర్త కళ్యాణాలు కనబడి పుల్లానాలు అని ఈ లోకము. కానీ ప్రభు దృష్టిలో న్యాయాన్ని తీర్చు న్యాయాధిపతిగా నిలుచును. ఆయన గర్జించే సింహం వలె, ఆయన పరాక్రమం కలిగిన, రోషం కలిగిన దేవుడు. ఎందుకంటే నా బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుంది. ఏమా? అందుకే ప్రతి భర్తలు ఫస్ట్ భార్యని ప్రేమించండి, భార్యని ప్రేమించండి. భార్య మంచి చెప్తే వినండి. అందుకే దేవుడు అంటున్నాడు, బుద్ధి జ్ఞానము కలిగిన ఒక్క వాక్యాన్ని చూసుకుందామా? హల్లెలూయా. కొలస్సీలు 2వ అధ్యాయం 1వ వచనం. నాకు కొంచెం ప్రిపేర్ కాలా, చూద్దాం ఆ వాక్యం వస్తుందేమోనని. రానప్పుడు మరొక వాక్యానికి వెళదాం. కొలస్సీయర్ 2వ అధికారం 1వ వచనం. ఆమె ప్రియ దేవుడు బిడ్డలారా, నేను వచ్చిన వాక్యం ఏంటంటే, ఆమె అక్కడ చూస్తున్నాము, గుణము కలిగిన స్త్రీ, గుణవతి అయిన, ఏంటంట, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. చూడండి, భర్తలు ఎంత వాడికి సంపాదించేస్తారు. ఆయన లేకపోతే బట్టలు వేసుకొని కూడా బయటకు వెళ్ళరండి కొంతమంది. అది ఎలాగైనా ఉతికి పడేస్తుంది, ఎంత మట్టి అయినా కర్ర అయినా ఏదన్నా ఉన్నాయి. భర్తలకు అంత చింత బాధ ఉండదు. చాలా కొంతమంది భర్తలు కుటుంబాన్ని చాలా సంరక్షణలోకి తీసుకొస్తారు, భార్యని అంతగా ప్రేమిస్తారు. భార్యకి ఏదైనా తలనొప్పి వచ్చి మరి అది మూల పడిపోతే, దానికి అనారోగ్యం వస్తే నాకెవరు దిక్కనే ఆ ఒక భయంతో అక్కర కలిగిన భర్తగా ఫ్యామిలీని ఏం చేస్తారు? ఇప్పుడు వాక్యం అనేది భర్త చెప్తున్నాడు దేవుడు, నీలో సగభాగము, ఏం భాగం అంట? భర్తగా చెప్తున్నాడు, ఏమని చెప్తా, నీలో సగభాగము. ఈ సగభాగాన్ని అక్కడ పెండ్లి వివాహాలు అయ్యి పిల్లలు పుట్టినాక కొన్ని దినాలకు ఏమైపోతుంది, ఆ సగభాగం అనేది వదిలేసి నేను ఎందుకు చెయ్యాలా, నువ్వు ఆడదాను కదా, ఈగో. ఏ హృదయంలో అయితే ఈగో ఉండునో ఆ కుటుంబంలో నిమ్మతే ఉండదండి. ఏమ్మా? ఆ ఈగో అనేది ఏంటి? స్వార్థము. స్వార్థం అండి అది. నేనే హెచ్చు. నీ భార్యను ఎంతగా నువ్వు ప్రేమిస్తూ అక్కర చూపిస్తావో నీ ఇల్లు ఇంకా కట్టబడను. హల్లెలూయా. నీ ఇల్లు ఇంకా ఆశీర్వాదాలు కలును. నువ్వు ఊహించిన కార్యం నీ కుటుంబంలో జరుగును. ఎందుకంటే భారమంతా మోసేదే తన భార్యేనండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, మరి ఆ వాక్యంలోకి వచ్చాము. ఇక్కడ చూస్తున్నాము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాము, నీ పూర్ణ హృదయముతో ఏం చేయాలంట? ఎవరు ప్రేమించాలట? ఈరోజు వయసులో ఉండే వాళ్ళు ప్రేమిస్తారు, అవునా? అందా చందాలను చూసి ప్రేమిస్తారు, అవునా? కానీ ఎన్నో ప్రేమలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ నువ్వు దేవుని ప్రేమించాలని ఈరోజు ప్రభు నేర్పిస్తున్నాడు. ఆమె నువ్వు ప్రేమించు చూడే ప్రభువుని. ప్రేమించుట ఎలాగండి? ఒక ఆకారం లేదు, ఒక ఏమీ లేదు. నేను ఎలా ప్రేమించి రుజువుపరచగలను నువ్వు అనుకుంటున్నావా? నీ ప్రేమను ఎలా రుజువుపరచాలని నువ్వు అనుకోని ఒకవేళ నీలో ఒక ప్రశ్నగా ఉందా? మరి నేను చెప్తున్నా, నేను కాదు, నా ఆత్మదేవుడు నాకు నేర్పించిన కార్యాలు. అనుదినం
ఆయనతో మాట్లాడేటకు అలవాటు చేసుకో. అనుదినము ఎలా మాట్లాడాలా? ప్రార్థన, మోకరించు, ఒక స్థలాన్ని ఏర్పరచుకో. ఆ స్థలంలో ఏమి ఉన్నా ఏమి లేకుండా సమయాన్ని కేటాయించుకో, సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఆ సమయంలో పోయి కూర్చోవాలని తప్పించే హృదయముగా నీది పొంగాల. ప్రతి దినం ఆయనతో మాట్లాడే విధానం నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నీలో ప్రేమ వచ్చేస్తుందండి. హల్లెలూయా. యేసయ్యని ప్రేమించు. ఆ ప్రేమ 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 కరెక్ట్ గా ఉండిందంటే నువ్వు ఒకవేళ వెళ్ళలేకపోయినా ఆయన దిగులుతో వేదన పడతాడు. ఏం పడతాడు? నా ప్రియురాలు, నా స్నేహితురాలు, నా బిడ్డ, రోజు వచ్చే బిడ్డ ఈ రోజు రాలేకపోయిందంటే పరిస్థితులు తారుమారే. నీదేదో పరిస్థితిలో నువ్వు అక్కడ లేక టైంలో మరేదో పనులు పట్టుకొని నువ్వు వెళ్ళావంటే ప్రభు అక్కడికి వచ్చి కూర్చొని చూస్తాను, నా బిడ్డ రాలేదే. ఒక ఫ్రెండ్షిప్ లో బాగా ఐక్యంగా ఉండి ఏదో ఒక మంచి ప్రేమలో ఉంటే ఆ ఫ్రెండ్షిప్ దూరం అయితే ఆ బాధ ఏంటనేది మనకు తెలుసు. అలాగే ప్రభు కూడా అండి ఆమె ప్రేమించాలా. ఆయన ఏ రీతి ప్రేమించాలని మనం అనుకుంటాం. నువ్వు ప్రార్థన చేయంగా 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 ఆయన నీకు స్నేహితుడిగా మారిపోతాడు. హల్లెలూయా. సునామితి అంటున్నది, నేను నా ప్రియుని వెతుకుచున్నాను. నా ప్రియుణ్ణి ఎక్కడ వెతుకుచున్నాడు? కొండల్లో లోయల్లో నిన్నే వెతికాను, ఊరు వాడ వీధుల్లో నా నిన్నే అడిగాను, కొండల్లోన కోణల్లోన నిన్నే వెతికాను, ఊరు వాడ వీధుల్లో నా నిన్నే అడిగాను, ఎటు చూచినాను ఏమి చేసినాను మదిలో నిన్నే ఒకసారి కనిపించి చూపించావా, ఒకసారి కనిపించి చూపించావా, పావురమా నీ ప్రేమ ఎంత మధురమో, పావురమా నీ మనసు ఎంత నిర్మలమో, చింపితేనే ధారల కన్నా మంచి గోరుమ అందకన్నా, చింపితేనే ధారల కన్నా మంచి గోరుమ అందకన్నా, ప్రేమ మధురమో నీ మనసు నిర్మలమో, ప్రేమ మధురమో నీ మనసు నిర్మలమో, నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురమో, ఓ యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలమో. ఆమంటుందండి ఎవరు? సునమితి. నా ప్రియుని వెతుకుచూ వచ్చాడు, కొండల్లో లోయల్లో నేను అనుగుల్లో తిరిగొచ్చున్నాను. నువ్వు చూసావా? నువ్వు చూసావా? నా ప్రియుడు కనిపిస్తే చెప్పు. సూలమితో వచ్చి నిన్ను అడిగిందయ్యా, ఆమెకి ఎందుకు కనిపించలేదయ్యా? ఆమె నీ సన్నిధిలో ఏదో మాట్లాడాలని చెప్పాలని ఎంతో ప్రియురాలుగా కనిపిస్తుందని నువ్వు చెప్పని ఊరు వాడ వీధుల్లో అడుగొచ్చు ఉన్నదంట. మన మతి ఎవరిని కోరాలా? ఈరోజు అందరూ ఎన్ని మర్చిపోతారు. అనేక బాధ్యతలు పనులు అక్కర్లు అవసరాలు కష్టాలని తలబాదుకుంటూ ఒళ్ళుగా పెట్టుకునేస్తారు బరువు. ఈ బరువు అంతా దించాలని నువ్వు నన్ను ప్రేమించు. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు చూడు, ఏ సమస్యలు నీ దగ్గరికి రాకుండా నేను అద్దెకిస్తా. హల్లెలూయా. ఏ వ్యాధి నీ దగ్గరికి రాదు. ఈ రోజు వ్యాధి వస్తుంది, ఈ రోజు బాధలు వస్తున్నాయి, ఈ రోజు కష్టాలు వస్తున్నాయి, ఈ రోజు ఇబ్బందులు ఉన్నాయంటే దేవుడి పట్ల నీకు ప్రేమ లేదు. ప్రేమ ఉంటే హృదయం తప్పిస్తుందండి. నువ్వు ఎక్కడ కూర్చున్నా ఎక్కడున్నా, ఈ రోజు నేను మందిరానికి వెళ్ళలేకపోయానే, సరే ఈ రోజు మిస్ చేశాను, వచ్చే వారము బిఫోర్ 1 hour బిఫోర్ నేను వెళ్ళి ఎక్కువగా నేను సాక్రిఫై చేయాలా, యేసయ్యలో పోరాడాలి.
ఎక్కువగా మోకాలు వేసి ఆడవాళ్ళ. నేను ఈనాడు రాలేకపోయినాను ప్రభువా, ఆ దినపు ఆరాధనలో కలుసుకోలేకపోయినా ప్రభువా, ఆ దినపు వాక్యాన్ని వినలేకపోయినాను ప్రభువా, అది కూడా కలిసి రెండంతలైన దీవెన నాకు ఈరోజు కావాలి. ఏం కావాలా? ఆ రోజు రాలేకపోయినా ఈ రోజు రెండంతల ఆశీర్వాదము 1 hour బిఫోర్ గా నేను వచ్చి 1 hour ముందుగానే నేను కూర్చొని నేను ప్రార్థన చేసి ఆ దీవెని నేను పొందుకోవాలా. మేమంతా ఒకప్పుడు అట్లేనండి. ఈరోజు పక్క అమ్మాయి ఒక పరిశుద్ధాత్మ శక్తి పొందుకుందంటే ఎట్టయినా నేను పొందుకోలేను. ఒక వైరాగ్యం అండి, పట్టుదల. హల్లెలూయా. ఇక్కడ నుంచి ఉంటాము, ఆమె నెలలకి ఎక్కడ ఉంటామో తెలియదండి. మమ్మల్ని పట్టుకునే మా ప్రక్కలో ఒక 9-10 మంది మనుషులు, వాళ్ళందరూ నెట్టేసి ఆశీర్వాద ప్రార్థన బలము ఆత్మశక్తి దిగినండి. ఆమె కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము ఒకే ఒక వాక్యంలో ఎన్ని అర్థాలు ఉన్నాయి అంటే, అక్కడ చూస్తే వాక్యంలో ఆయన అంటున్నాడు, ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నది, ఆమేన్, నీవు ఏమంటున్నాడు? భయందు నీయు சொல்லுங்கம்மா, படிமா. நாட்கள் என்ன நீடிக்குமா? அவரைக்காய் நீ வாழும்போது நீடிக்கும். நடுவுல மரணம் வராது, வியாதி வராது, எந்த ஒரு காரியம் சம்பவிக்காது. ஏனென்றால் நீ கர்த்தருக்கென்று முதல் இடத்தை கொடுக்கிறாய். ஹல்லேலூயா. யாருக்கென்று முதல் இடத்தை உன் இருதயத்துல கொடுக்கிறாய்? கர்த்தருக்கென்று. அவரை நேசிக்கிறாய், அன்பு செலுத்துகிறாய், அவரை நீ என்ன செய்கிறாய்? తెలుగులో చదువుదా. నీవును నీ కుమారులను, చూడండి అక్కడ చూసాము 5వ వచనం అయిందే, నీవును నీ కుమారులను కట్టడలు. ఆమేన్. ఎన్ని ఆజ్ఞలు వచ్చాయి కదండి. దేవుని కార్యాలు కట్టడలు అంటే ఆర్డర్. నువ్వేంత పెద్ద ఆర్డర్ వేస్తున్నావు, నువ్వేదో పెద్ద మినిస్ట్రీ అంటారు ఒక్కొక్కసారి గొడవలలో ఇళ్ళల్లో, నువ్వు పెద్ద కలెక్టర్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము 6వ అధ్యాయం 5వ వచనం అయింది. 6వ వచనంలో ప్రభు అంటాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీ హృదయంలో ఉండవలేను. అక్కడ అన్నాడు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో అన్నాడు. ఇక్కడ చూస్తే ఆ వచనం కిందే అంటాడు, నేడు అంటే ఇప్పుడే, ఈ సెకండే, ఈ నిమిషమే నువ్వేం చేయాలని చెప్తున్నాడు. నేడు నేను ఆజ్ఞాపించు. ఏంటంట? ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. కొంతమంది ఎన్నట్టే ఉంటది, చేస్తాను అంటారు. కొద్ది 4 రోజుల తర్వాత చెప్పాను, ఏందమ్మా ఇలాగ అయిపోయింది, ఏంది రాలే, పట్టించు. అవునా అంటే హృదయంలో లేదు. అది ఏం లేదు, హృదయంలో లేదు, మెమరీలో లేదు, ఆలోచనలో. అలాగే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ హృదయంలో ఉండవాలని. ఎలా ఉండవాలంటే, నీవు నీ కుమారులకు చూడు 7వ వచనం చదువుదా తెలుగులో. 7వ వచనం, నీవు కుమారులకును, కుమారులకు ఏం చేయాలంట? అభ్యసింప చేసి. అంటే మాటకు అర్థం ఏం చెప్పండి? అభ్యసించి చేసి అంటే ఏంట? చెప్పాలా, నేర్పించాలా. పిల్లలకి ఏం చేయాలా? నేర్పించాలి. కొన్ని కుమారులు, కొంతమంది కుటుంబాలు పోతే తల్లిలు ప్రాణం పెట్టుకుంటారు బిడ్డల పైన. నా బిడ్డ రేపు నన్ను బాగా సాకుతాడు, చూస్తాడు, వాడు బాగుండాలి. మంచిది, తల్లిదండ్రులు కన్నవారి బిడ్డలు బాగుండాలనే కోరుతారు, మరి ఏం కోరుకోరు. కానీ ఆ బిడ్డలు ఏ రీతిగా పెంచాలా? హల్లెలూయా. బిడ్డలు ఏ రీతిగా పెంచాలా? పెంచే విధానం మనం నేర్చుకోవాలా.
ఇక్కడ శాలేం రాజు మరి దీపిక ఎలా పెంచుకుంటారో నాకు తెలియదు. ఈ రోజు మాత్రము వివాహం కాకముందు మాత్రం దేవుడు కాదు, మీకు ఇప్పుడు కుటుంబ ప్రారంభము నడిపిస్తున్నప్పుడు ఇక్కడ నుంచి మీ కుటుంబంతో ఏమయ్యాలా యేసయ్యలో కనపడుతూ ఈ రోజు ఆదివారం కనపడేదే కాదు, మీ వ్యక్తిగత జీవితంలో దేవుడికి ప్రియులుగా ఆయన ప్రేమిస్తూ నడవాలా. ఆయన హృదయాన్ని మీరు ఏం చేయాలా? పూర్ణమైన హృదయం ఇవ్వాలా. అంత కొంచెం ఇచ్చి కొంచెం జాతికి కొంతమంది అంటారు, నేను ఆ బిడ్డ సినిమాలు యాక్టర్లు ప్రేమిస్తారండి. వాళ్ళు ఎవరో నటించి అంతకంటే వ్యభిచారమే లేదు లోకంలో. నటులు ఒక పెళ్లి కాదు 2 పెళ్లి, ఎన్ని లెక్క ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు వీళ్ళు ప్రేమిస్తారంట. ఎలాంటి వాళ్ళని? సినీ యాక్టర్లని, హీరోల్ని, మళ్ళీ ఇంకా చాలా ఉండేది చెప్పాలంటే. దేవుడి ప్రేమించరు. ప్రేమ ఉంటే, ఆశ ఉంటే, దేవుడి మీద ఇష్టం ఉంటే నువ్వు ఉండవు, ఆగవు మందిరానికి. హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తున్నాము, ఏమని చూస్తున్నాము? మన పిల్లలకి, కుమారులకి వాళ్ళకి వాక్యమే తెలియదు. ఆదికాండంలో ఎవరున్నారు, ఎలా ప్రారంభించిందని క్రైస్తవ కుటుంబాలుగా ఉంటారు, వాళ్ళకి ఏం తెలీదు. మందిరాలకు వెళ్తామంటారు, మరి ఏం తెలీదు. చూడండి, లక్షల మంది, వేల మంది, 1000 మంది మా మందిరంలో వస్తారు, ఏసీలు ఉంటాయంటే అక్కడ వాళ్ళు ఎవరే కనిపించి చూడండి వాక్యాలే తెలియదండి. ఎందుకో కాలక్షేపం, టైం పాస్కి వచ్చి అలా కూర్చుంటారు. ముసుగులు ఉండవు, మరి అన్ని ఫుల్ నటికర్నే మనం అక్కడ చూడొచ్చు. ఏం చూడొచ్చా? నటుల్ని, సినీ యాక్టర్లుగా ఉంటారు ఇక్కడ వాళ్ళు. హల్లెలూయా. భక్తి, మందిరం అంటే భక్తి కనిపించాలా. స్కూల్ వేరే, కాలేజ్ వేరే, లోకం వేరే, కానీ దేవుడి మందిరం పరిశుద్ధమైనది. ఆమె పరిశుద్ధ మందిరం. మందిరం అని పాడిన పిలుపుకే పరిశుద్ధాలయము. ఈ పరిశుద్ధ ఆలయంలో లోకంలో ఉన్న ఒక మేకపులతో వస్తే అది పరిశుద్ధం అనబడదు. అనబడుతుందా అమ్మగారు చెప్పండి? లోకంలో పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి బాగా లిప్స్టిక్లు అన్ని పెట్టుకోపోండి, మీరు పోండి, మీ ఇష్టం, అది మీ హృదయాలకు ఎలాగొద్దు అలాగే. కానీ మందిరానికి వస్తే ఒక పద్ధతులు ఉండాలి. హల్లెలూయా. ఇది పరిశుద్ధాలయం. ఇది స్టేజ్ మీటింగ్లు కాదు, ఇది సినిమా హాల్ కాదు, ఇది మరి ఇంకేదో కాదు. ఇది దేవుడి పరిశుద్ధ, దేవుడు ఆరాధిస్తున్న పరిశుద్ధ స్థలం ఇది. అందుకే వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుడిని. యేసయ్య చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు நான் பரிசுத்தர், நீங்களும் பரிசுத்தமாயிரு. பரிசுத்தம் இல்லாமல் ஒருவனாகிலும் தேவனை தரிசிக்க கூடாத காரியம். ఆయన వస్తాగానే నువ్వు దర్శించలేవు, ఆయన నీకు బ్లెస్సింగ్ ఇవ్వలేడు. ఎందుకంటే నీలో పరిశుద్ధత కనిపించట్లేదు. పరిశుద్ధ అలంకారంతో రావాలి. నేను గొంతు చేయించుకుంటా, మీరు కొంచెం చేంజెస్ అవ్వండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము, మన పిల్లలకు మనం నేర్పించాలంట. ఏంటి? నేను నడిచిన మార్గంలో బాబు, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఒకప్పుడు అన్నం లేని రోజులు రా, ఈ రోజు ఇంత స్థాయికి దేవుడు పెంచాడు రా, ఆయన నువ్వు పట్టుకో, ఆయన ఆరాధనకు వెళ్ళు. ఈ వాక్యం ఇలా చెప్తుంది. అబ్రహాము తర్వాత ఎంతమందిని ప్రభు దేవుడు అబ్రహాం సంతతిలో నుంచి. అబ్రహాం అంటే ఏంటి? విశ్వాసులకు తండ్రి. ఆయనకు ఒక అవార్డు, ఆయనకు ఒక బిరుదు, విశ్వాసులకు తండ్రి. యాకోబు అంటే ఎవరు? ఆయన 12 గోత్రాలు కలిగిన ఒక శక్తిమంతుడిగా దేవుడు నింపాడు. ఒక యేసేపు అంటే ఎవరు? పాపాన్ని విసర్జించిన ఒక యవనస్తుడు. ఒక దానియేలు అంటే ఎవరు? మన పిల్లలు ఆటోమేటిక్ గా నేర్చుకోవాలండి. ఈరోజు క్రైస్తవులుగానే ఉంటారు, ఏమి అక్షర ముఖం లాగా నేర్చుకోలేక బైబిల్ హిస్టరీ అంటేనే తెలియని పిల్లలుగా ఉంటున్నారండి కుటుంబాలలో. అది ఎవరి వల్ల పొరపాటు అంటే మన పేరెంట్స్ వల్లేనండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము, ఆయన అంటే నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. హల్లెలూయా. పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, లేచినప్పుడు నీ పిల్లలతో ఏం చేయాలి? నువ్వు అభ్యసించి మాట్లాడుతూ ఉండాలంట. హల్లెలూయా. ఏం మాట్లాడతారు తెలుసా మన గృహాలలో? అదంతా నన్నే ఆడింది, కుక్క మీద తాల్పు తిరిగి తెట్టింది,
నువ్వు అటు తిరిగే పిల్లలతో మాట్లాడే మాటలు. లేదు మన బంధువర్గాలలో ఏదో ఒక మనిషి ఒక లోపమైన కార్యం చేసి దాన్ని పని చేసుకుంటూ ఉంటారు. ఇంకేదో లోక కార్యాల గురించి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి గురించి చెప్పాలా? నీ కుటుంబంలో లేచితే ఒక బిడ్డ ప్రార్థన చేసేది ఉండాలా, ఒక బిడ్డ పని చేసేది ఉండొచ్చు, ఒక బిడ్డ పాటలు పాడేది ఉండాలా, ఒక బిడ్డ వాక్యం చదివే బైబిల్ రీడింగ్ ఉండాలా. ఏది ఉండని ఇంటిలో ఎవరంటారు? సాతానుడు పరిపాలన ఉండను. హల్లెలూయా. ఎవరి పరిపాలన? సాతానుడు. నీ ఇంటిలో నీ ఫ్రెండ్స్ వచ్చినా సరే, చిన్న యవనస్తులకు చెప్తున్నా, నువ్వేం చేయలేని ఇంట్లోకి వచ్చిందే, எங்களுக்கு கர்த்தர் இப்படியாக நடத்துகிறா, ஏசப்பா இப்படியா பிளஸ் பண்ணாரு. ஒரு காலத்துல நாங்கள் இப்படி இருந்தோம், நாங்க சர்ச்சுக்கு போனோம், வசனத்தை கேட்டோம், ஜெபத்தோம், அந்த விபாச கூட்டத்துக்கு போனோம், ஆண்டவர் இப்ப நாங்க கேட்கறதெல்லாம் தர்றாரு. உடனே அந்த உள்ளத்துல ஒரு ஆசை வரும். என்ன ஆசை என்றா, இவர்களை செய்த இயேசு ஆனவர் எனக்கும் முயற்சிக்க அவர் ஸ்டார்ட் பண்ணுவாங்க. ஹல்லேலூயா. உன் வார்த்தை அவர்களை என்ன செய்யும்? பலப்படுத்தி உற்சாகப்படுத்தும். ஆனா சில பிள்ளைகள் சிநேகிதர்களோ யார் வீட்டுக்கு வந்தாலும் சினிமா கதை குறித்து, புதுதான கதை, சில பேருக்கு வசனத்தை விவரித்து பேசுவார்களோ இல்லையோ, குடும்பத்துல சம்பாஷணை பண்ணுவார்களோ இல்லையோ, ஒரு படம் வருது என்றா அந்த படம் ரிலீஸ் ஆகுதோ இல்லையோ, மொத்த டீட்டெயில்ஸ் தெரிஞ்சுக்குவாங்க. பாட்டு பாடினது யாரு, பாட்டு எழுதுனது யாரு, டைரக்டர் யாரு, ப்ரொடியூசர் யாரு, நடிகர்கள் யாரு, எல்லா டீட்டெயில் வரும். ஆனா செபிக்கிற காரியங்கள், ஆவிக்குரிய வாழ்க்கை, ஆவிக்குரிய வார்த்தைகள் சபையில இல்லாமலோ தன் குடும்பத்துல பேசுகிற உறவுன்றது இருக்காது. டீ கடாண்ட பார்க்கலாம் நிறைய. இப்போ மற்ற மக்கள் வருகிறார்கள் இல்லையோ, ஊழியக்காரர்கள் சேர்ந்து மற்ற சபைகள் குறித்து, ஆத்துமாக்கள் குறித்து, ஊழியக்கார குறைவான வார்த்தைகள். ஹல்லேலூயா. பிரியமான தேவனுடைய பிள்ளைகளை, இந்த இடத்துல நாம் என்ன பார்க்கிறோம் என்றா, நமக்கு டைமே வேஸ்ட் ஆகாதபடி உன் வீட்டில் எழுந்து கொள்ளும் பொழுது, படுக்கும் போது, நடக்கும் போது, வேலை செய்யும் போது எப்பொழுதுமே நம் பிள்ளைகளோட எப்படிப்பட்ட உறவு இருக்க வேண்டும்? கர்த்தருடைய வார்த்தைகள். ஆமென். அந்த வார்த்தை படிப்போம்மா. 7வது வசனம். உன் பிள்ளைகளுக்கு என்ன கருத்தாய் போதித்து உட்கார்ந்து இருக்கும் பொழுது அவளை குறித்து பேசு. ஹல்லேலூயா. மோசே எப்படிப்பட்டவர் என்று பேசு, ஆபிரகாம் எப்படிப்பட்டவர் என்று பேசு. என் மகன் இருக்கிற ராஜ்கிரண், ஐயோ என்ன சும்மாவே இருக்க விட மாட்டான். ஆபிரகாம் பேர் இங்கேயே வந்துச்சு, புதிய ஏற்பாட்டில் எத்தனை பேருன்னு கேட்பாரு. நான் சொல்லி கொடுத்துட்டே இருப்பேன்னா அவருக்கு ஒரு டவுட் வரும். மா அங்க ஒரு யாக்கோபு இருக்கு, இங்க ஒரு யாக்கோபு இருக்கு, என்னமா யாக்கோபு என்ற அதிகாரம் கூட வந்திருக்கு. షబ్బా వీడికి వచ్చిన డౌట్ ఎవరికి రాలేదురా బాబు. హల్లెలూయా. ఒక మందిరంలో ఇలాగ ఒక మాస్టర్ మెసేజ్ ఇటానికి వెళ్ళిందంట. వెళితే ఆడేం జరిగిందంటే, ఎస్తేర్ గ్రంథం వచ్చింది, ఆమె స్త్రీల మధ్యలో మాట్లాడిందంట. అలాగే రూతు గ్రంథం గురించి చెప్పిందంట, అలాగే ధాన్యాల గ్రంథం గురించి చెప్పిందంట. చెప్తే వీళ్ళంతా ఎలా వచ్చారు ప్రారంభంలో అబ్రహాము ద్వారా అని అబ్రహాం చాప్టర్ 1 ఆదికాండంలో తీసి చెప్తూ ఉండేదంట. ఇంకొక ఆమె అంటుంది, ఒక ఆమె తట్టి అన్ని వచ్చినాయి, ఎస్తేర్ అంటూ వచ్చింది, పేరు అన్ని వచ్చినాయి, అబ్రహాం అని చెప్తుంది. అబ్రహాం ఏది ఎత్తుకున్నట్టు కనపాలని తీసి. హల్లెలూయా. ఏంటంట బైబిల్ చేతికిచ్చి, నాకైతే కనిపించలేదు, నువ్వు అబ్రహాం గ్రంథాన్ని తీసి. అమ్మా ఆదికాండంలో ఇదిగో 12వ అధ్యాయం నుంచి వస్తుంది, చదువు తెలుసు లేదా? అది ఆదికాండం అని ఉంది, అబ్రహాం అనేది పేరు తీసి. నీకు తెలియదని చెప్పుకో, అయితే ఒప్పుకో నీకు తెలియదని పక్కానికి సార్. అమ్మ అది లేదమ్మా, దీంట్లో వాక్యం ఉంది అంటే. కొంతమంది అంటే ఎత్తంటే అడ్డంగా మాట్లాడతారు. అంటే ఆరంభం నుంచి వాళ్ళ వాక్యాలు వినరు కాబట్టి. మా మేనమామ కొడుకు బాగా చదివాడండి, మన వాళ్ళు ఇది సంగీతరా. నేను వాళ్ళ ఊరికి మెసేజ్కి వెళ్ళాను, ఒక హర్యానా. అంతా అయిపోయింది, సంతోషపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో
మరి రాత్రి సమయం ఎప్పుడో కూర్చుంటే మాట్లాడుతా నా దగ్గరికి వచ్చాను. నాకు ఒక డౌట్ వదినమ్మా అన్నాడు. చెప్పయ్యా అన్న. అదేంది స్కూల్లో లెసన్ ఎత్తితే క్రమంగా ఎత్తుతారు, ఒక దాని తర్వాత ఒకటి. మీరేంది ఇక్కడ ఒకటి తీస్తే ఇంకోటి చేస్తుంటే మాకేమో పుస్తకాలు బైబిల్ తిరగేయటానికి అవ్వలేదు. దానికి దీనికి పోలు చెప్తున్నారు. అంటే నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, పెరిగావు, ఆ మంచి ఫ్యామిలీ, మందిరాలు ఉన్నాయి, పాస్టర్లు ఉన్నారు, ప్రతిరోజు మీకు వచ్చి ప్రార్థనలు చేస్తారు, కానీ వాక్యం గురించి తెలియలా. ఎందుకు మీరు క్రమంగా తీరు ఇక్కడ ఒక అధ్యాయంలో ఒక్క మాట చెప్తారు, మరి ఎక్కడికో మాట్లాడరు. అది మేము తిరగేసి ఎతకలేకపోతున్నాము. అంటే నీ అనుభవము జీరో. నీ అనుభవం ఎలా ఉంది? జీరో. వాక్యం వినట అనుభవం లేదు. అందుకే తమిళ మంచి వార్త కేక కేక విశ్వాసం వలరం. ఆమె వాక్యం వినటం వలన విశ్వాసం ఏమవుతుందంట? పెరుగుతూ ఉంటదండి. హల్లెలూయా. వాక్యం వినకుండా నువ్వు గృహాలలో ఉండి ఎంత పనైనా వేసుకొని తలపాడుకుంటూ నడుము నొప్పు జ్వరమే వచ్చేసిందన్న నీ విశ్వాసం బలపడదు, పెరగదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కింద చూస్తున్నాము, మన పిల్లలకి ఏం చేయాలంట? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు మనం ఏం చేయాలా? వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలా. బాబీ ఉన్నాడు కదండి, చిన్నాడుగా పుట్టినాచి మా చేతిలో పెరిగాడు. వాడికి ఎప్పుడు వాళ్ళ బాబా ఏం చేస్తాడో చెయ్యదు పెద్ద కుందేలుగా అనేది పాటలు పాడుతూ ఉంటాడు, కథలు చెప్తూ ఉంటాడు. నేను ఎత్తుకున్నా సరే కథలే చెప్తా. వాళ్ళ అమ్మ దగ్గరికే పోడండి. నైట్లలో పడుకో పెడతారు. నేను బాగా నిద్ర గుప్పిస్తా, పండేస్తాను మధ్యలో. మళ్ళీ మిడ్ నైట్లో వెళ్ళేస్తాడు. మమ్మీ 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 అని ఏడుస్తాడు. వాళ్ళ డాడీ పాపం వచ్చి, మమ్మీ ఇదిగా మమ్మీ కదా, కాదు నాకు మమ్మీ కావాలా. వాడిని తీసుకొస్తా మా పక్కిల్లే, తలుపు టక్ 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 చేస్తాడు. అయ్యగా తయారులో పడుకుంటా, నేను వెళ్తాను, నాకు తెలుసు వీడే వస్తున్నాడని. ఆ తర్వాత నేను తలుపు తెరిస్తే మామయ్య తలుపు తడతాడు, మనిషి ఉంటాడు. ఎవరు తెలిసారంటే ఇక్కడ కింద నుంచి ఇస్తాడు కదా వాడు. మమ్మీ అంటాడు, పైనేమో ఎవరు కడతాడు, ఈడేమో లోపల కడతాడు. నేను నీ దగ్గరే పండుకుంటా. హల్లెలూయా. మనం పెంచే విధానం అండి అది. వాక్యములో, ప్రేమలో, దేవుడి అడుగు చాడలో ఈ రోజు అలా నడిపించబట్టి ఏ క్లాస్ ట్రైనింగ్ లేని వాడు వస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళ ప్రాంతాలకు దేవుడు వాడపోచున్నాడు. ఏమా దేవుని బిడ్డలతో పెరగాలండి మన బిడ్డలు. ఆమె దేవుని ఐక్యతలో పెంచాలా. నువ్వు దేవుని గృహంలో ఎంత నీ బిడ్డలు నలుగుతారో అంత ఆశీర్వాదంగా దేవుడి పెంచుతాడు. నువ్వు ఎంతగా దేవుడి ఇంటి పని నువ్వు చేస్తావో, నువ్వు యవనస్త్రాలమైనా వయసైనరాలమైనా ఎవరైనా నువ్వు దేవుని ఇంటి పైన నీ హృదయాన్ని పెట్టి పని చేయి. వంగనే నడుములు కూడా వంగతాయి. ఏంటండి, నేను మోకాలే ఇలా అన్నావా? నువ్వు దేవుని పని చేస్తాడు, నువ్వు ఆటోమేటిక్ మోకాలు ప్రవేశించాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన పిల్లలకి మనము ఏ రీతిగా పెంచాలా. ఆమె ఆ తర్వాత 8వ వచనం కీర్తనలు చూద్దాం. ఆ వాక్యం సరిపోద్ది. సంగీతం 65ஆம் அதிகாரம் 1வது வசனத்திலிருந்து நாம் பார்க்க கேட்போம். சங்கீதம் 65 1வது வசனம். தேவனே ஆ ஆ ஆ ஆ ஆ ప్రైజ్ ది లార్డ్. 65 1వ వచనం అమ్మా. దేవా సియోనులో మౌనముగా ఉండుట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము, దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు ఆమేన్. సియోనులు అనగా పరలోకం. పరలోకం అడియాలము, పరలోకానికి అడియాలము, పరలోకానికి అడియాలము దేవుని మందిరము. ఎక్కడ స్థుతులు చెల్లించాలా? ప్రైజ్ ది లార్డ్. సియోనుకి పోలుస్తున్నాడు మందిరాన్ని ప్రభు. ఆమె జెరూసలేములో దేవుడి మందిరాన్ని కట్టాడు ఎవరు? సొలొమోను రాజు. ఈ రోజు ఎవరి పరిపాలన?
ముస్లిం వాళ్ళు ఆక్రమించుకున్నారు. కానీ ఒక రోజు మన చేతికి రానే ఉన్నదని అనేక భక్తులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూద్దాం 2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా ఏం చేస్తారంట? సర్వ శరీరులు కులభేదము లేదు దేవుడికి. సర్వ శరీరం అంటే ఎవరైనా ఓకే. వాడు త్రాగుబోతాడా, తిరిగిపోతాడా, హత్య చేసినాడైనా, ఆడు ఎలాంటి వ్యభిచారైనా, సర్వ శరీరులు అనే దేవుడు వాక్యం. అంటే అందరూ రావచ్చు దేవుడి మందిరంలోకి. అందుకే అక్కడ ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుల యొద్దకు వచ్చెదరు. హల్లెలూయా. పాపులు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇలా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమంటారా? నా మీద మోపబడిన దోషములు భరింపచాలనివి, మా అతిక్రమములు నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేసేదవు. మా అతిక్రమం అంటే మేము పాపముతో నిండిన వారివి, అక్రమంతో నిండిన వారివి, బహు ఘోర పాపులమి. కానీ మాకు ప్రాయశ్చిత్తం ఎక్కడ కలుగును? నువ్వు కోర్టుకి పోతే ఒకవేళ తీర్పు డబ్బు ఇచ్చి లంచాలు ఇచ్చి సాధకంగా మాట్లాడి నేను న్యాయాన్ని తీర్చుకున్నాను, నువ్వు వస్తావు. అయితే నువ్వు హత్య చేసినాడువే, నువ్వు పాపం చేసినా దోచుకున్నాడు. కానీ అక్కడ తీర్పు అలా ఉంటది. ఎక్కడ మీద తీర్పు అబద్ధానికి సాక్ష్యాలు న్యాయాలు తీరుస్తారు. కానీ నువ్వు దేవుని మందిరానికి నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నీకు ప్రాయశ్చిత్తం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని మందిరానికి రావాలండి. ఆయన పరలోకానికి పోలిస్తున్నాడు ఈ పరిశుద్ధ స్థలాన్ని. ఆ తరువాత అంటున్నాడు 4వ వచనములో, నీ ఆవరణములో నివసించినట్లు ప్రైజ్ ది లార్డ్. నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు, నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు. మనమందరం ధన్యులము. ఆయన ఏర్పరచుకొని మన మందిరంలోకి ఆయన చేర్చాడు. ఎక్కడ చేర్చాడు? ఈ విశ్రాంతి దినము ఎవరెవరు ఎక్కడెక్కడికో పరుగులెత్తారు. వైన్ షాప్ల కాడ ఉన్నారు, బిర్యానీ కొట్ల కాడ ఉన్నారు, మాంసం వంగే కొట్ల దగ్గర ఉన్నారు, మార్కెట్లలో ఉన్నారు, షాపింగ్లు చేస్తున్నారు. మరి ఎన్నో స్థలాలు పోతున్నారు. అది శ్రేష్టం కాదండి. ఈ సమయము దేవుని కానీ ఆరాధన సమయం అండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ ఆవరణలో నివసించినట్లు. నీ ఆవరణం అంటే ఏంటి? మందిరము. హల్లెలూయా. నివసించినట్లు ఏం చెయ్యి? నీవు ఏర్పరచుకున్నా నేను ధన్యురాలిని. హల్లెలూయా, నేను ధన్యురాలి. ఇప్పుడు మనం అందరం ధన్యులమే. ఆమేన్. 5వ వచనం చూద్దాం. హల్లెలూయా. అదే చాలా అమ్మా. ఇంకా వాక్యం నేను ముగిచ్చేస్తున్నా. చాలా ఉన్నాయి కానీ మనం సమయం లేదు కాబట్టి ఇక్కడ మరలా వాక్యం ఏమంటున్నది? ఆయన అంటున్నాడు, ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి ఈరోజు తృప్తి పరిచి మనల్ని పంపిపోతున్నాడు. లేచి నిలబడదామా? హల్లెలూయా. థాంక్యూ మైటీ గాడ్. యేసయ్యా నీకు స్తోత్రాలు. రక్షకుడా నీకు స్తోత్రాలు. మహనీయుడా నీకు స్తోత్రాలు. ஓ தேங்க்யூ மைட்டி காட். திருப்தியாக்கி நம்மளை நடத்த போகிறார்.